వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఇక వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన వీర హనుమాన్ శోభయాత్ర పాల్గొని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పాల్గొన్న మేయర్ ఉమారాణి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఘనంగా హనుమాన్ జన్మదినోత్సవం. పలు హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, జై హనుమాన్ నామస్మరణతో మార్మోగిన హనుమాన్ ఆలయాలు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. బెంచ్పల్లి మండలంలోని మెండ్రాస్పల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మెండోరా మండలం సోన్పేట్లో హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవం పాల్గొని పూజలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రతి యువకుడు హనుమంతుడిలా మారాలి. నగర శివార్లోని సారంగపూర్, నీరుగొండ హనుమాన్ దేవాలయాలను దర్శించుకొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. సారంగపూర్ హనుమాన్ ఆలయంలో కీర్తిశేషులు కేష్పల్లి గంగారెడ్డి మెమోరియల్, పరంపర ఫౌండేషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆధ్వర్యంలో వైభవంగా భక్తి భజన గీతాలాపన కార్యక్రమం. బోధన్ పట్టణంలో 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం. ఆటిజం అనేది చిన్నపిల్లల్లో కనిపించే ఒక ప్రత్యేకమైన మానసిక సమస్య. ఐఎంఏ తెలంగాణ మెంటల్ హెల్త్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల. హనుమంతుడు గొప్ప రామ భక్తుడు. ఆర్మూర్ పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నగరంలో వీర హనుమాన్ శోభయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ర్యాలీని కంటేశ్వర్ ఆలయం వద్ద ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని వీర హనుమాన్ శోభయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ర్యాలీని కంటేశ్వర ఆలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నగరంలో విశ్వ హిందూ పరిషత్, హిందూ సమ్మేళనం, బజరంగ్ దళ్, హనుమాన్ దీక్షా సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శోభయాత్రకు భక్తులు తరలివచ్చారు. ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ భక్తులు సమయానికి ర్యాలీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాగా ర్యాలీలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పలుచోట్ల తాగునీటి సౌకర్యం కల్పించారు. కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ ఉమారాణి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. హనుమాన్ శోభయాత్రను శాంతియుతంగా జరిగేందుకు 1300 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శోభయాత్ర దారి పొడవునా అడుగడుగునా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, బైనాక్యులర్లతో పర్యవేక్షణ చేస్తున్నారు. రెండవ హిందువుల ర్యాలీ అంటే ఇందూరు నగరంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో సుమారు 20 నుంచి 30 వేల మంది మధ్యన పాల్గొనడం జరుగుతుంది. హనుమంతుడు మనందరికీ ఆదర్శం. హనుమంతుడి శక్తి మనకు కూడా శక్తి ఇస్తుంది. హైదరాబాద్లోని చిక్కడపల్లి హనుమాన్ దేవాలయంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్లోని చిక్కడపల్లి హనుమాన్ దేవాలయంలో హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ నాయకులు అరవింద్ కుమార్, చైర్మన్ జానకి సుధాకర్, ఆలయ అధికారులు, పాలకవర్గం పాల్గొన్నారు. పేదల సంక్షేమానికి కట్టుబడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. కార్యాచరణలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్ ప్రవళిక వినోద్ అధ్యక్షతన జరిగిన గ్రామ సభ తెలంగాణ రాష్ట్ర గీతాలాపనతో ప్రారంభించారు. అనంతరం శాఖల వారీగా సంబంధిత అధికారులు ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును గురించి వివరించారు. గ్రామంలో 30 ఇంద్రమైళ్లు మంజూరు కాగా 26 నిర్మాణం పూర్తి చేసుకున్నాయన్నారు. అటు ఇంద్రమైళ్లు కట్టుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే వద్దకు వచ్చి ఆనందం వ్యక్తం చేశారు. 75 మహిళా సంఘాలు ఉండగా దాదాపు 4 కోట్లకు పైగా రుణాలను అందించినట్లు తెలిపారు.
అనంతరం గ్రామ సర్పంచ్ నేతృత్వంలో ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తుందని చెప్పారు. గ్రామంలో 30 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 26 నిర్మాణం పూర్తి చేసుకున్నాయని, రెండవ విడతలో మరిన్ని ఇండ్లు మంజూరు చేసి అర్హులైన ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరేలా చూస్తామన్నారు. ఐకేపీ రుణాల ద్వారా 18 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రుణాలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్, ప్రధాన కార్యదర్శి పులసాని శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వాసుబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచందర్ గౌడ్, అంబర్ సింగ్, ధర్మాగౌడ్, ఆత్మ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, సాయిలు, ఆనంద్, స్థానిక ఉప సర్పంచ్ సురేష్, స్థానిక అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో పోతే ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ ఇచ్చినాక వాళ్ళే జాబ్ చూసి పెడతారు. ఆ కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. ఏ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ, ఎలక్ట్రిసిటీ కావాలా ఎలక్ట్రిసిటీ కంపెనీ వాళ్ళు చేసుకుంటారు, మెకానిక్ కావాలా మహేంద్ర వాళ్ళు చేసుకుంటారు, ఇంకేదైనా కావాలా ఏదంటే అది. ఇప్పుడు మేసన్ కావాలా, లేకుంటే ఇంకా కార్పెంటర్ కావాలా, లేకుంటే ప్లంబర్ కావాలా, లేకుంటే ఇంకేదైనా కావాలంటే ఈ స్కిల్ యూనివర్సిటీలో మీకు నేర్పిస్తారు అన్ని. వాళ్ళకు ఇక్కడ ఒక సర్టిఫికేట్ తీసుకొని పోతే ఇక్కడ మామూలుగా అయితే 50,000 వచ్చేది అక్కడ ₹1,00,000 వస్తాయి, డబ్బులు వస్తాయి జీతం సర్టిఫికేట్ ఉంటే. ఆ అడ్వాంటేజ్ ఉంది. ఇవాళ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అందరు కూడా గమనిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. దాంతో ఏమవుతుందంటే వైట్ కాలర్ జాబ్స్ అన్నీ కూడా పోతాయి. ఇప్పుడు మీరు పేపర్లలో చూస్తున్నారు ఐటీ సెక్టర్లో మొత్తం ఈ గల ఒరాకల్ నిన్న 30,000 మందిని ఉద్యోగులు తీసేసిందని. అంటే వైట్ కాలర్ జాబ్స్ అన్నీ కూడా పోతాయి. దాని బదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మిషన్లు చేసే పని. కానీ ఇప్పుడు ఈ కార్పెంటర్ పని మీకు ఈ కానీ ఇంకా అదర్ అంటే హ్యూమన్ స్కిల్స్ సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ సెక్టర్లో కావాల్సినటువంటిది అది మన మనుషులు కావాల్సిందే. కాబట్టి ఇప్పుడు బ్లూ కాలర్ జాబ్స్ కూడా మనకు అవసరం, ఎందుకంటే జనాభా బాగా ఉంది కాబట్టి. అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన దూరదృష్టి మీరు గమనించాలి. సారంగపూర్ హనుమాన్ ఆలయంలో కీర్తిశేషులు కేష్పల్లి గంగారెడ్డి మెమోరియల్ పరంపర ఫౌండేషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా భక్తి భజన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా సారంగపూర్లోని అతి పురాతనమైన శ్రీ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జన్మదినం సందర్భంగా కీర్తిశేషులు మాజీ ఎంపీ కేష్పల్లి గంగారెడ్డి మెమోరియల్ పరంపర ఫౌండేషన్, కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా భజన గీతాలాపన కేష్పల్లి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. కేష్పల్లి గంగారెడ్డి కూతురు శేషిరెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నుండి పేరుగాంచిన గాయకులు కీర్తి, సాహితీ, మయూఖ్ లిఖిత్, రాఘవేంద్రలు భక్తి గీతాలను ఆలపించారు. మినిస్ట్రీస్ ఆఫ్ కల్చర్ పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేష్పల్లి గంగారెడ్డి జ్ఞాపకార్థం కేష్పల్లి గంగారెడ్డి కూతురు శేషిరెడ్డి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రెసిడెన్సీ స్కూల్ చైర్పర్సన్ శమంతరెడ్డి, టాటా షోరూమ్ యజమాని జయారెడ్డి, కపిల హోటల్ చైర్మన్ స్వరూపారెడ్డి, ప్రముఖ సీఏ సాయి ప్రసాద్ దంపతులు, ఆలయ ఈవో వేణు, మేనేజ్మెంట్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. భారీగా హనుమాన్ భక్తులు సారంగపూర్కు తరలివచ్చారు. పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. అసలు జపం చేయండి, రామనామం తలుసుకుంటా వెళ్ళండి అంటే సీరియస్ అట్లా వెళ్ళిపోతా ఉన్నారు. ఆంజనేయ స్వామి అక్కడున్నాడా ఇక్కడ ఉంటే ఎట్లా వాళ్ళందరినీ అని, స్వామి అక్కడుండు ఇక్కడుండు అని అట్లా అనిపించింది నాకు. మీ గానామృతం అంత మధురంగా ఉండే, స్వామి కొద్దిసేపు ఇక్కడనే ఉన్నారా అని అనిపించింది. ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ సారంగపూర్ దేవాలయంలో మేము భక్తి సంగీత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనకి కీర్తి, సాహితీ, మయూఖ్ అనేటువంటి యంగ్ సింగర్స్ సరిగమప, లిటిల్ సింగర్స్ లాంటి కార్యక్రమాల్లో గెలుపొందినటువంటి సింగర్స్ని తీసుకొచ్చి మంచి రామ మరియు హనుమాన్ భజనల కార్యక్రమంతో భక్తులందరూ కూడా పాల్గొనేలాగా ఘనంగా ఏర్పాటు చేసుకున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఆలయ సిబ్బందికి, ఆలయ ఈవో గారికి, ప్రెస్. నగరంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను సిపి సాయి చైతన్య పరిశీలించారు. నేడు నిజామాబాద్లో జరుగుతున్న హనుమాన్ జన్మదినోత్సవ శోభాయాత్ర కార్యక్రమాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపట్టాలని, ఎప్పటికప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ చూడాలని, సిబ్బందికి ఎలాంటి సమాచారం తెలిసినా సంబంధితపై అధికారులకు తెలియజేయాలని తెలిపారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ జి బస్వారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ సంతోష్ రెడ్డి, ఐటీ కోర్ ఎస్ఐ నిషిత్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పల్లెలు, పట్టణాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం బోధన్ పట్టణంలోని 26, 35 వార్డులో నిర్వహించిన వార్డు సభల్లో కలెక్టర్ పాల్గొన్నారు. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గేయంతో సభలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. తమ సమస్యలను ప్రజలు రాతపూర్వకంగా తెలియజేసేందుకు వీలుగా
వార్డు సభ వేదికల వద్ద ఫిర్యాదుల బాక్సులు అందుబాటులో ఉంచారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వివరాలను ఒక్కో పథకం వారీగా పేరున ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహజ్యోతి, చేయూత పథకం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ తదితర వాటి ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు చదివి వినిపించారు. పలువురు లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల తమకు చేకూరిన ప్రయోజనాల గురించి వార్డు సభల్లో తమ అనుభవాలను తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మునుముందు అమలు చేయనున్న పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ రాష్ట్ర ప్రగతి సంక్షేమంలో వారిని భాగస్వామ్యం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. పట్టణ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులకు సంబంధించి అందరి అభిప్రాయాలను క్రోడీకరించి సమగ్ర ప్రణాళిక రూపొందించడానికి సమస్యల పరిష్కారానికి ఈ సభలు దోహదపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా వార్డుల అభివృద్ధిపై స్థానికుల నుండి అభిప్రాయాలను సేకరించారు. వార్డు సభల్లో బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తోము పద్మ శరత్ రెడ్డి, కమిషనర్ జాదవ్ కృష్ణ, కార్పొరేటర్ దామోదర్, ఏసీపీ శ్రీనివాస్, ట్రాన్స్కో ఏడీఈ ముక్తార్, వివిధ శాఖల అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ప్రభుత్వం వ్యవసాయం బిజినెస్ చేయలేదు. ఒక బిజినెస్ నడపాలి అంటే మేము అవుట్ సోర్స్ చేస్తాం. అవుట్ సోర్సింగ్ని ఎలా పర్యవేక్షించాలి అది మా బాధ్యత. సో మేడం హనుమాన్ జన్మదినోత్సవ రోజున ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వివిధ గ్రామాల్లో, ఆర్మూర్ పట్టణంలో గల హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్మూర్, ఫతేపూర్, ఆర్మూర్ దారి హనుమాన్లు, మామిడిపల్లి హనుమాన్ ఆలయాల్లో బీజేపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హనుమంతుడంటే గొప్ప రామభక్తుడని, నమ్మిన వారి కోసం ఎంతవరకైనా తెగించి పనిచేసేవాడని, హనుమంతులంటే బలానికి చిహ్నమని, ప్రతి ఒక్కరూ హనుమంతుని ఆదర్శంగా తీసుకుని ఉండాలని, హిందూ సాంప్రదాయం అంటే వివిధ ఆచార్య సాంప్రదాయాలు కలయికని, ఇలాంటి హిందూ సంప్రదాయాల్లో కొందరు కావాలని చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన అందరూ ఐక్యంగా ఉండి వాటిని తిప్పికొట్టాలని, పండగ సమయంలో కాకుండా ఇతర సమయాల్లో కూడా ఒకరికి ఒకరు సహాయపడాలని, భవిష్యత్తులో హిందూ ఐక్యత చాలా ముఖ్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పోచంపల్లి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రంగన్న, అరుణ్, గోవింద్పేట్ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి యువకుడు హనుమంతుడిలా మారాలని, నిజాయితీగా ఉంటూ ధర్మాన్ని నిలబెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఉదయం సారంగపూర్, నీరుగొండ హనుమాన్ ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పవిత్రమైన రోజు మనమందరం ఒక సంకల్పం చేయాలని, సమాజ సేవలో ముందుండాలన్నారు. ధర్మ మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఇది ఒక పండగ మాత్రమే కాదని మనలోని శక్తిని మేల్కొల్పే రోజన్నారు. శ్రీరాముడి సేవలో హనుమంతుడు చూపిన అంకిత భావం, నిజాయితీ, ధైర్యం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమన్నారు. భక్తి, బలం, నిబద్ధతకు ప్రతీకైన ఆంజనేయ స్వామి అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఇందూరులో నిర్వహించే హనుమాన్ శోభాయాత్ర తెలంగాణలోనే అతిపెద్ద శోభాయాత్రగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఇల్లెందుల ప్రభాకర్, పుట్ట వీరేందర్, మాయవర్ కృష్ణ, పవన్ ముందాడ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇందూరు నగర, జిల్లా, రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ శ్రీరామ రక్ష జగత్ రక్ష, అటువంటి శ్రీరాముడికి అండగా ఉంటూ ఆయన విజయంలో ప్రధాన పాత్ర వహించిన హనుమంతుడు అంటే బలవంతుడు. హనుమంతుడు అంటే చిరంజీవి. ఈ కలియుగంలో చిరంజీవి ఏది కోరుకుంటే అది ప్రసాదించే, ఆశీర్వదించే హనుమంతుడి జయంతి. సనాతన హిందూ ధర్మం మళ్ళీ పునఃప్రతిష్ఠ, మళ్ళీ పునరావృతం కావాలని దేశవ్యాప్తంగా హిందూ ధర్మం, హిందూ ఆలయాల అభివృద్ధి హనుమంతుడి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. బోధన్ పట్టణంలోని విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం తనిఖీ చేశారు. ఆయా తరగతి గదులను సందర్శించి పరీక్షల నిర్వహణ సరళిని కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బందితో ఎవరైనా సెల్ ఫోన్లు తెచ్చారా అని ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీయకూడదని, కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి చిన్న తప్పిదానికి అవకాశం ఇవ్వకుండా, కాపీయింగ్కు ఆస్కారం లేకుండా, విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సిపి కెమెరా రికార్డింగ్ నడుమ ప్రశ్న పత్రాలు సీళ్లు తెరిచారా లేదా అని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మంగళ ఉన్నారు.
హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా విగ్రహ ప్రతిష్టాపన కలశారోహణ మహోత్సవాల్లో ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. హనుమాన్ జన్మదినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు నిర్మల్ జిల్లాలోని తానూరు మండలంలోని బోంద్రేడ్ గ్రామంలో నిర్వహించిన హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కలశారోపణ మహోత్సవంలో ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. అలాగే బైన్సా మండలంలోని మంజ్రీ గ్రామంలో జరిగిన హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కలశారోహణ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ప్రజలు ఐక్యంగా కలిసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యురాలుగా ఎన్నికైన మాజీ పీపీ సీనియర్ న్యాయవాది పరిపూర్ణారెడ్డిని న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ నూతన పాలకవర్గం సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ పీపీ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యురాలు పరిపూర్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా చరిత్రలోనే తొలిసారిగా మహిళా న్యాయవాది బార్ కౌన్సిల్ సభ్యురాలుగా ఎంపికైన సందర్భంగా పరిపూర్ణారెడ్డిని బార్ అసోసియేషన్ పాలకవర్గంతో పాటు సీనియర్ న్యాయవాదులు ఘనంగా శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని వినాయక్ నగర్ పార్టీ గల్లీ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయంలో ఘనంగా హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ పార్టీ గల్లీ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. సంఘం అధ్యక్షులు సూదం శ్రీనివాస్ మరియు పాలకవర్గం సభ్యులు సమక్షంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సంఘం అధ్యక్షులు సూదం శ్రీనివాస్ తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మెండోరా మండలంలోని సోన్పేట్ గ్రామంలో 24 లక్షలతో పునర్నిర్మించిన హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మెండోరా మండలం సోన్పేట్ గ్రామంలో 24 లక్షలతో పునర్నిర్మించిన హనుమాన్ దేవాలయం ప్రారంభోత్సవ శంకుస్థాపన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో సామా బ్రాడ్బాండ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు చల్లని తాగునీటిని పంపిణీ చేశారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో వీర హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న భక్తుల సౌకర్యార్థం సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో చల్లని నీరు పంపిణీ చేశారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు చల్లని నీటిని పంపిణీ చేశామని సామా బ్రాడ్బ్యాండ్ సిబ్బంది తెలిపారు. ప్రతి ఏడు హనుమాన్ జన్మదినోత్సవం నాడు ఈ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పుడు హనుమాన్ జయంతి కాబట్టి అందరు కార్యక్రమాన్ని పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి అందరికీ మంచి నీళ్ళు చల్లని నీళ్ళు ఇవ్వాలని సామా బ్రాండ్ నుంచి తరపున నుంచి మేము నీళ్ళు అందరికీ చల్లగా నీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నాము. దాదాపు 8-10 సంవత్సరాలు అయిపోయింది. ఇదే సేవా కార్యక్రమం మేము కంటిన్యూ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా హనుమాన్ శోభాయాత్ర భక్తులకు మజ్జిగ పంపిణీ చేశామని కేశవేణు యూత్ అధ్యక్షులు తెలిపారు. ఇందూరులో జరిగే వీర హనుమాన్ శోభాయాత్రలో భాగంగా శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు కేశవేణు యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేశవేణు యూత్ అధ్యక్షులు కేశ మహేష్ మాట్లాడుతూ స్వామి దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని ఆ యొక్క ఆంజనేయ స్వామి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కేశవేణు యూత్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. యథావిధిగా ప్రతి సంవత్సరము ఇక్కడ ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తామో కేశవేన యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ అండ్ ఎస్సీ మలయ బుక్ స్టాల్ దగ్గర అందులో భాగంగా ఇక్కడ మజ్జిగ ప్యాకెట్లు అండ్ అట్టి పండ్లు కీరాయ దోసకాయ వడ్డీ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు శిల్పరాజు ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులకు మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు శిల్పరాజు నోడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వీర హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏడులాగే ఈ ఏడు హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు మజ్జిగ పంపిణీ చేశామని వారు తెలిపారు. నిజామాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఇది హిందువుల పండగ. హిందువులందరూ పెద్ద మొత్తంలో ఈ ఎండలో ఎండలని చూడకుండా బయటకు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి హాని జరగదనే ఉద్దేశంతో మేము ఇక్కడ మజ్జిగ అలాగే స్వీట్లు వాటరు పండ్లు పంపిణీ చేపట్టడం జరిగింది. వేల్పూర్ జంబి హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో జంబి హనుమాన్ ఆలయంలో బీసీ కాలనీలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు.
వేల్పూర్ మండల కేంద్రంలో గల జంబి హనుమాన్ ఆలయం శ్రీ అభయాంజనేయ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ఆలయ పూజారి అరవింద్ శర్మ తెలిపారు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, ప్రత్యేక అలంకరణ, హారతి, భక్తులకు ప్రసాద వితరణ అనంతరం అన్నసత్రం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. హనుమాన్ స్వాములు భక్తులు ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. హనుమాన్ సభ్యులు గంగారెడ్డి మాట్లాడుతూ వేల్పూర్ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా హనుమాన్ జన్మదినోత్సవాన్ని అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా ఉందని, హనుమంతుని ప్రత్యేక అలంకరణ చేసి భక్తులు స్వామిని దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కాలనీ వాసులు, జంబి హనుమాన్ యూత్ అధ్యక్షులు గంగారెడ్డి, రంగారెడ్డి, తీగల మోహన్, తీగల మహేందర్, సామ ప్రతాప్, ఉపాధ్యక్షులు కార్యదర్శి గంగారెడ్డి, కిషన్, గంగాధర్, రాజేశ్వర్, సాయిలు, రాజన్న, రాజేందర్, మైపాల్, మహేందర్, మహేష్, హనుమాన్ భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మానసిక దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేస్తున్న స్నేహ సొసైటీ స్వచ్ఛంద సంస్థకు ఎంత చేసినా తక్కువేనని ముప్పాల సత్యనారాయణ పేర్కొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐఎంఏ తెలంగాణ, మెంటల్ హెల్త్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా డాక్టర్ విశాల్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో చిన్నపిల్లల్లో వచ్చే మానసిక రుగ్మతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు, న్యూరో సైకియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ, ఆటిజం అనేది చిన్నపిల్లల్లో కనిపించే ఒక ప్రత్యేకమైన మానసిక అభివృద్ధి సమస్య అని, ఇటువంటి పిల్లలు తమ భావాలను, సంతోషాన్ని, బాధను ఇతరులకు వ్యక్తపరచడంలో ఇబ్బంది పడతారని తెలిపారు. వారు ఇతరులతో కలిసిపోవడంలో కష్టపడడం, మాటల్లో ఆలస్యం, ఒకే పనిని పదే పదే చేయడం వంటి లక్షణాలు కల్పిస్తాయని చెప్పారు. ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లలను కొందరు సమాజంలో అపోహలతో మంత్రం లేదా చేతబడి చేశారని భావించి మాంత్రికులు, తాంత్రికుల వద్దకు తీసుకెళ్లడం చాలా ప్రమాదకరమని, ఇది సమయం, డబ్బు వృధా చేయడమే కాకుండా పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాలాకుల, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరిస్వామి, డాక్టర్ కె శ్రీశైలం, డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ రమణేశ్వర్, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆటిజంపై అవగాహన, ప్రతి చిన్నారి భవిష్యత్తుకు వెలుగు అనే సందేశంతో ఈ కార్యక్రమం సమాజానికి ఒక మంచి మార్గదర్శకంగా నిలిచింది. నవీపేట్ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభను సర్పంచ్ కేఎల్వి రేఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. నవీపేట మండల కేంద్రంలోని గ్రామ సచివాలయ ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేడు గ్రామ సభలను నిర్వహిస్తున్న సందర్భంగా సర్పంచ్ రేఖ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించగా ఈ కార్యక్రమానికి వ్యవసాయ అధికారి నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో నెలకొని ఉన్న సమస్యలను యువకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను పైకి లేపి విద్యుత్ స్తంభాల ఎత్తు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్ రాజ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా తుంగిని హనుమాన్ ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవీపేట మండలం తుంగిని గ్రామంలోని గోదావరి నదీ తీరాన ఉన్న హనుమాన్ ఆలయంలో సర్పంచ్ కాంతారావు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల సహకారంతో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జన్మోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జన్మోత్సవం పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమాన్ ఆలయాన్ని పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో యజ్ఞంతో పాటు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుండి భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. నిజామాబాద్ నగరంలోని గోల్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జన్మదినోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని గోల్ హనుమాన్లో హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హెల్త్ కార్పొరేషన్ చైర్పర్సన్ డాక్టర్ కవితారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బండారి నరేందర్, డైరెక్టర్లు టి రామ్మోహన్, నరాల సుధాకర్, బచ్పన్ మిత్ర బృందం, తోట మహేష్, దయాకర్, సతీష్ శ్రీనివాస్, లోలా రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహా అన్నదానం నిర్వహించారు. నగరంలో ఆర్ఆర్ చౌరస్తా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో గల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హారతి, అభిషేకం, అర్చన, ధూపదీప నైవేద్యాలు, బ్రహ్మణ వేద మంత్రోచ్చారణల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ కమిటీ మెంబర్స్ మాట్లాడుతూ, హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమాన్ వేడుకలు నిర్వహిస్తామని, ఈ ఆలయానికి తోడ్పడే ప్రతి ఒక్కరికి, మీ పూజా కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని, ఆ స్వామివారి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి కలగాలని, నగరవాసులు నేడు జరగబోయే హనుమాన్ జన్మదినోత్సవ శోభాయాత్రలో పాల్గొనాలని, మన హిందూ ధర్మాన్ని చాటి చెప్పేలా ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. ఈ వేడుకలో ఆలయ కమిటీ మెంబర్స్, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మోర్తాడ్ మండల కేంద్రంలో హనుమాన్ విజయోత్సవం వేడుకలు, హనుమాన్ శోభాయాత్ర వైభవంగా జరిగింది.
మోర్తాడ్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయం నుండి హనుమాన్ విజయోత్సవం సందర్భంగా హనుమాన్ విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. మహిళలు అడుగడుగునా స్వామివారికి మంగళ హారతులతో నీరాజనాలు పలికారు. హనుమాన్ స్వామివారి విజయోత్సవం నాడు హనుమాన్ స్వాములు భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేశారు. గత 20 ఏళ్లుగా తాము ప్రతి ఏడాది ఘనంగా హనుమాన్ విజయోత్సవాన్ని నిర్వహించుకుంటామని వివరించారు. అలాగే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారు కోరిన కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారని చెప్పుకొచ్చారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. న్యాయవాదులు కక్షిదారులకు సర్వత్రా న్యాయాన్ని అందించే విధంగా కృషి చేయాలని జిల్లా జడ్జి భారతి లక్ష్మి సూచించారు. నిజామాబాద్ జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడిగా నీలకంఠరావు, ప్రధాన కార్యదర్శిగా సుభాష్ రెడ్డి, కోశాధికారిగా మధుసూదన్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా ఆవుల నారాయణరావు, సహాయ కార్యదర్శులుగా మానస, లైబ్రరీ కార్యదర్శిగా పుణ్యరాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి భారతి లక్ష్మి పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించారు. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని గడుగు గంగాధర్ అన్నారు. గత ప్రభుత్వాలు పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేశాయని, తమ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఇంద్రమ్మ ఇండ్లు, రైతులకు బోనస్, రైతు భరోసా, ఉచిత కరెంట్, రుణమాఫీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఎంపీడీఓ బ్రహ్మానందం, ఉప సర్పంచ్ చిరంజీవి, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆ నమ్మకాన్ని తొలగించే సీల్ చేయడం వల్ల మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి రుణపడినామని చెప్పడం, అలాంటి వారు ఎంతో మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. గత ప్రభుత్వం వెలిగిస్తామని, ప్లాట్లు ఇస్తామని చెప్పి చెయ్యకపోవడం వలన ప్రజల లోపల నమ్మకం అనేది పోయింది. ఆ నమ్మకాన్ని తిరిగి పొందాలా అని అన్నప్పుడు మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఈ ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది ఆషామాషి కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి చాలా భయంకరంగా, జీతభత్యాలు, అభివృద్ధి, దానికి గత ప్రభుత్వం చేసిన అప్పుకు వడ్డీ కట్టుడు, ఇవన్నీ లెక్క చేసుకుంటే సుమారు 18,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర రాబడిలో భాగంగా 6,000 కోట్ల ఉద్యోగస్తుల జీతభత్యాలు పోతాయి. 6,000 కోట్ల రూపాయల వడ్డీలు కడతా ఉన్నాం. హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా పచ్చల నడుకుడ గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పచ్చల నడుకుడ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఉత్సవాలను ఉదయం నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. హనుమాన్ మందిరంలో గ్రామంలోని హనుమాన్ భక్తులు, గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. ఉదయం అభిషేకం, పూజ, ప్రసాద వితరణ, మధ్యాహ్నం వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగిందని తెలిపారు. గ్రామంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ, వెనుకంతుల కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ కొల్లి నర్సయ్య, ఉప సర్పంచ్ రఘుపతి, హనుమాన్ భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా చిన్నారుల మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఐఎంఏ తెలంగాణ, మెంటల్ హెల్త్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా డాక్టర్ విశాల్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లో చిన్నపిల్లల్లో వచ్చే మానసిక రుగ్మతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు, న్యూరో సైకియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ, ఆటిజం అనేది చిన్నపిల్లల్లో కనిపించే ఒక ప్రత్యేకమైన మానసిక అభివృద్ధి సమస్య అని, ఇటువంటి పిల్లలు తమ భావాలను, సంతోషాన్ని, బాధను ఇతరులకు వ్యక్తపరచడంలో ఇబ్బంది పడతారని తెలిపారు. వారు ఇతరులతో కలిసిపోవడంలో కష్టపడడం, మాటల్లో ఆలస్యం, ఒకే పనిని పదే పదే చేయడం వంటి లక్షణాలు కల్పిస్తాయని చెప్పారు. ఇలాంటి లక్షణాలు ఉన్న పిల్లలను కొందరు సమాజంలో అపోహలతో మంత్రం లేదా చేతబడి చేశారని భావించి మాంత్రికులు, తాంత్రికుల వద్దకు తీసుకెళ్లడం చాలా ప్రమాదకరమని, ఇది సమయం, డబ్బు వృధా చేయడమే కాకుండా పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాలాకుల, ప్రధాన కార్యదర్శి డాక్టర్ హరిస్వామి, డాక్టర్ కె శ్రీశైలం, డాక్టర్ టి జీవన్ రావు, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ రమణేశ్వర్, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆటిజంపై అవగాహన ప్రతి చిన్నారి భవిష్యత్తుకు వెలుగు అనే సందేశంతో ఈ కార్యక్రమం సమాజానికి ఒక మంచి మార్గదర్శకంగా నిలిచింది. 500 కుటుంబాలకు జీవనాధారమైన 2వ కల్లు డిపోను నడిపించుకునేలా అనుమతి ఇవ్వాలని సొసైటీ సభ్యులు ఎక్సైజ్ అధికారులను కోరారు.
నిజామాబాద్ టీటీసీఎస్ డిపో 2లో నెలకొన్న సమస్యలు పరిష్కరించుకున్నామని, తమ వ్యాపారం కొనసాగించుకున్నటకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గురువారం నిజామాబాద్ ప్రొబిషన్ ఎక్సైజ్ SHOకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ నిజామాబాద్ 2 కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘానికి సంబంధించిన కార్మికులుగా గత 2.5 దశాబ్దాలుగా సొసైటీని నడుపుకుంటూ 500 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయన్నారు. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో తమ సొసైటీలో ఎలాంటి విభేదాలు లేకుండా ఉమ్మడిగా సొసైటీ నిర్వహించుకుంటామని హామీ ఇస్తున్నామన్నారు. మాపై దయ ఉంచి సొసైటీ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని వేడుకున్నామన్నారు. ఎక్సైజ్ అధికారులను కలిసిన వారిలో 2వ డిపో సొసైటీ ప్రతినిధులు, సభ్యులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాగౌడ్, సరోజ, బాలగౌడ్, పంజాగౌడ్, గౌడ కులస్తులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డిచ్పల్లి మండలంలో హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా హనుమాన్ ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీలో అన్నదానం నిర్వహించి సేవలు చేసుకున్నారు. పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నాగరాజు మాట్లాడుతూ డిచ్పల్లి మండల కేంద్రంలోని సదా ఆంజనేయ స్వామి పురాతన ఆలయాన్ని నూతన హంగులతో నూతన ఆలయం చేపడుతున్నామని, దీనికి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ నిర్మాణంలో కొద్దిపాటి పని మిగిలి ఉన్నందున దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజు గుప్తా, విపెంటయ్య గుప్తా, రవిగౌడ్, బచ్చురాములు, రేఖా రాము, రేఖా లక్ష్మణ్, రేఖా శ్రీనివాస్, తడకమట్ల గంగాధర్, తడకమట్ల శ్రీనివాస్, బచ్చు సంపత్, రేఖా అశోక్, SI ఆరిఫ్, గ్రామ సర్పంచ్ కులాచారి అశ్విని, సతీష్, ఉప సర్పంచ్ హాజరా సాదిద్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సిరికొండ మండల కేంద్రంలోని చిన్న హనుమాన్ మందిరం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జన్మదినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంజనేయ స్వామికి ప్రత్యేక అలంకరణ, ఆలయంలో యజ్ఞంతో పాటు పూజలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ వారు హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలను విజయవంతం చేసిన భక్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జక్రన్పల్లిలో గత వారం రోజుల నుండి శ్రీ ఆదినాథ్ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తమిళనాడులో మాత్రమే ఉన్నటువంటి శ్రీ ఆదినాథ స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ లేదు. జక్రన్పల్లి మండల కేంద్రంలో మాత్రమే ఉన్నట్లుగా అర్చకులు తెలిపారు. ప్రతి సంవత్సరం 4వ నెలలో వచ్చే ఈ బ్రహ్మోత్సవాల్లో ఆయా ప్రాంతాల్లో స్థిరపడినటువంటి అనేక మంది భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన సత్రం సైతం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు కోటపల్లి శశికాంత్ ఆచార్యులు మాట్లాడుతూ ఈ దేవాలయం చాలా పురాతనమైన కాలంలో గత 6 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు పూర్వీకులు చెబుతూ ఉంటారన్నారు. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున 20 సార్లు స్వామివారి కళ్యాణంతో ప్రారంభమై దొంగలతోపు రథోత్సవం, చక్రతీర్థం, నాగవెల్లి లాంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. చాలా ప్రాంతాల నుంచి భక్తులు అతిపెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఇక్కడి మండల కేంద్రంలో అన్నదాన సత్రం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. నగరంలోని రాజస్థాన్ భవన్ నుంచి సారంగపూర్ హనుమాన్ ఆలయం వరకు సారంగపూర్ హనుమాన్ భక్తుల ఆధ్వర్యంలో మహాజెండా పాదయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని రాజస్థాన్ భవన్ నుంచి సారంగపూర్ హనుమాన్ ఆలయం వరకు సారంగపూర్ హనుమాన్ భక్త మండలి ఆధ్వర్యంలో మహాజెండా పాదయాత్ర భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం సారంగపూర్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న భక్తులకు దారి పొడవునా అపూర్వ స్వాగతం లభించింది. పలు ప్రాంతాల్లో మజ్జిగ, పండ్లు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. నందిపేట్ మండలం ఐలాపూర్లో హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఐలాపూర్ గ్రామంలో హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హనుమాన్ జన్మదినం సందర్భంగా ప్రతి ఏటులాగే ఈసారి కూడా గ్రామ సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను నిర్వహించారు. అయితే ఈ కుస్తీ పోటీలకు గ్రామ యువతతో పాటు చుట్టుపక్కల గ్రామాల, మండలాల నుండి కుస్తీ పైల్వాన్లు పెద్ద ఎత్తున పాల్గొని కుస్తీ పోటీలు పట్టారు. అయితే కుస్తీలో గెలిచిన వారికి గ్రామ కమిటీ సర్పంచ్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులను ప్రకటించారు. గ్రామంలో నిర్వహించే ఈ కుస్తీ పోటీలను తిలకించేందుకు ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హనుమాన్ జయంతి సందర్భంగా కుస్తీ పోటీలను నిర్వహించామని గ్రామ సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ తెలిపారు. కుస్తీ పోటీల అనంతరం గ్రామ హనుమాన్ ఆలయం వద్ద గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ, మాజీ సొసైటీ చైర్మన్ మీసాల సుదర్శన్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు షేర్ల గంగాధర్, గ్రామ కమిటీ సభ్యులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా బోర్గంపిలో ఘనంగా కుస్తీ పోటీలు జరిగాయి.
హనుమాన్ జన్మదినం సందర్భంగా గుత్పే శ్రీనివాస్ ఆధ్వర్యంలో 50 సంవత్సరాల నుండి ప్రతి ఏటా కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమం నిర్వాహకులు గుత్పే శ్రీనివాస్ మాట్లాడుతూ హనుమంతుని యొక్క బలాన్ని గుర్తు చేయడమే కాకుండా సమాజంలో ఉన్న యువతను ప్రోత్సహించడమే ధ్యేయంగా ఈ కుస్తీ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గెలిచిన కుస్తీదారులకు కొబ్బరికాయ నుండి 5,000 రూపాయల వరకు ప్రోత్సాహకాన్ని అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సహ నిర్వాహకులు బంటు పెద్దసాయిలు, రచ్చ ఆనంద్, బంటు రవి, బంటు శ్రీనివాస్, గుత్పే సుభాష్, బోర్గంపి ఉత్సవ కమిటీ సభ్యులు, పెద్దలు, డివిజన్ యువత, చుట్టుపక్కల ఉన్న గ్రామాల యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. అఖిల భారత రైతు సంఘం AIKMS 3వ జాతీయ జనరల్ కౌన్సిలింగ్ కరపత్రాలను గురువారం మాక్లూరు మండలం ఏప్రిల్ 4-5వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో జాతీయ జనరల్ కౌన్సిలింగ్ విజయవంతం చేయాలని అఖిల భారత రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ మన దేశంలో 100కి సుమారు 70% మంది వ్యవసాయ రంగంపై నేటికి ఆధారపడి వ్యవసాయ కూలీలుగా, కౌలు రైతులుగా, చిన్నకారు రైతులుగా జీవనం కొనసాగిస్తున్నారని, రైతే దేశానికి వెన్నెముక, రైతే రాజు అంటున్న పాలకులు పబ్బాలు గడపడమే తప్ప ఆచరణలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోనికి నెడుతున్నారని, పంటలకు గిట్టుబాటు ధర లేక అతివృష్టి, అనావృష్టి కారణంగా అప్పుల్లో కూరుకుపోయిన రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మర్పల్లి మండలంలోని బషీరాబాద్ గ్రామ సర్పంచ్ బైకాని జమునా మహేష్, ఉప సర్పంచ్ చిలివేరి భూమేష్లు, వార్డు సభ్యులు, SI, VDC సభ్యులు కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతినగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలకు ముప్పాల సత్యనారాయణ 1,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న స్నేహ సొసైటీ స్వచ్ఛంద సంస్థకు తమ వంతు బాధ్యతగా 1,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని, 20 క్వింటాల ధాన్యాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం, అభ్యున్నతి కోసం తమ వంతు కృషి చేస్తున్న స్నేహ సొసైటీకి సమాజంలో తమ వంతు బాధ్యతగా అందించేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు. ఎంతో మంది చిన్నారులు స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న విషయాన్ని చాలా సంవత్సరాలుగా గుర్తిస్తూ వారి అభ్యున్నతి కోసం ఈ ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఆర్థిక సహాయాన్ని అందజేసిన సత్యనారాయణ రెడ్డిని స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి, కార్యదర్శి S. సిద్దయ్య మరియు సిబ్బంది అభినందించారు. అనంతరం షాల్వా జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన వీర హనుమాన్ శోభయాత్ర పాల్గొని ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పాల్గొన్న మేయర్ ఉమారాణి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఘనంగా హనుమాన్ జన్మదినోత్సవం. పలు హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, జై హనుమాన్ నామస్మరణతో మార్మోగిన హనుమాన్ ఆలయాలు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉంది. బిక్స్పల్లి మండలంలోని మెంట్రాస్పల్లి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ సభలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మెండోరా మండలం సోన్పేట్లో హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవం. పాల్గొని పూజలు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రతి యువకుడు హనుమంతుడిలా మారాలి. నగర శివార్లోని సారంగపూర్, నీరుగొండ హనుమాన్ దేవాలయాలను దర్శించుకొని మాట్లాడిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. సారంగపూర్ హనుమాన్ ఆలయంలో కీర్తిశేషులు కేష్పల్లి గంగారెడ్డి మెమోరియల్, పరంపర ఫౌండేషన్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఆధ్వర్యంలో వైభవంగా భక్తి భజన గీతాలాపన కార్యక్రమం. బోధన్ పట్టణంలో 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం. ఆటిజం అనేది చిన్నపిల్లల్లో కనిపించే ఒక ప్రత్యేకమైన మానసిక సమస్య. IMA తెలంగాణ మెంటల్ హెల్త్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంలో IMA అధ్యక్షులు డాక్టర్ విశాల్ ఆకుల. హనుమంతుడు గొప్ప రామ భక్తుడు. ఆర్మూర్ పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.